గుడిలో దేవతను చూసి వెక్కి వెక్కి ఏడుస్తుంది శారద. అందరూ శారదను చూసి చూడనట్టు వెళ్తున్నారు. శారద మాత్రం ఎవరినీ పట్టించుకోవటం లేదు. దేవతకు తన బాధను చెప్పుకుంటుంది. పక్కనే ఉన్న పూజారి ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. అమ్మా తల్లి భగవతి కాపాడమ్మా. ఏ జన్మలో ఏ తప్పు చేసుకున్నానో ఈ జన్మలో బాధను అనుభవిస్తున్నాను. నాకొచ్చిన కోడల్లో కొరువు దెయ్యల్లాగా మారి నన్ను ఏదుతున్నారమ్మా. కాపాడమ్మా. వారి బారి నుంచి నన్ను కాపాడు. అమ్మా శారదమ్మా, ఈరోజు ఈ గుడికొచ్చి ఇలా ఏడవడం ఏమీ బాగోలేదమ్మా. అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళనెవ్వరినీ మీరు పట్టించుకోకుండా ఇలా ఏడుస్తూనే ఉన్నారు. గుడి ఆవరణలో ఇలా చేయటం వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు తల్లి. దయచేసి మీరు వెళ్ళిపోండి. ఇదిగో పూజారి, నా బాధ నీకు వస్తుంది. అప్పుడు నువ్వేడుస్తుంటే నేను నిన్ను చూసి ఇట్లాగే అంటాను. అయ్యో తల్లి, దయచేసి శాపాలు పెట్టకమ్మా. ఇంటికెళ్ళి నీ కోడలకు పెట్టుకో శాపాలు. ఇప్పుడైతే ఇక్కడి నుంచి వెళ్ళు తల్లి, వెళ్ళమ్మా. అలా పూజారి చెప్పటంతో అక్కడి నుంచి శారద వెళ్ళిపోతుంది. వీధిలో వస్తూ వస్తూ తన బాధని దిగమింగుతూ ఉంటుంది శారద. ఇక ఇంట్లోకి అడుగుపెట్టేసరికి ఒక్కటే అరుపులు. తన కోడలు అనామిక, అంజలి, అవనిలు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉంటారు. ఈ వంటగది నీదేం కాదు, అది అందరిది. మర్యాదగా చెప్తున్నాను, అడు తప్పుకోనే. ఏం చేసుకుంటావో చేసుకో. దీనిపై నాకు కూడా హక్కుంది. ఇంట్లో ఉన్నది ఒకటే గ్యాస్ పొయ్యి. దాని గురించి గొడవెందుకు? వంట చేసే సమయం దగ్గర పడుతుంది. దయచేసి ఆ గ్యాస్ పొయ్యిని వదిలిపెట్టండి. నేను వంట చెయ్యాలి. ఇక్కడ మేం పనిలేక అరుస్తున్నావా? నువ్వేదో పెద్ద కోడలని నీకిచ్చేయాలా ఇప్పుడు? దీనిపై నేను వేడి నీళ్ళు పెట్టుకోవాలి. నేను పప్పన్నం చెయ్యాలి. నా మూడు లేక లేక పప్పన్నం తినాలని అడిగాడు. అందుకే చెయ్యాలని అనుకుంటే మధ్యలో ఇదొచ్చి అడ్డుపడింది. మర్యాదగా చెబుతున్నాను, ఆ గ్యాస్ పొయ్యిని కాసేపు నాకు వదిలే. లేకుంటే నీ పళ్ళు రాలగొడతాను చెబుతున్నా. ఏది రాలగొట్టవే, రాలగొట్టు చూద్దాం. అలా అవని, అంజలి, అనామికలు అరుచుకుంటూ ఉంటే గుమ్మం దగ్గరే నిలబడి చూస్తూ ఉండిపోయింది శారద. చాలాసేపు వాళ్ళని చూస్తూ చూస్తూ ఒక్కసారిగా గావు కేక పెట్టింది. ఆ కేక విని పక్కింటి పవిత్ర పరుగున వచ్చింది. కోడళ్లంతా బిత్తరపోయి శారదను చూశారు. ఏంటమ్మా అలా అరిచారేంటి? ఏమైంది మీకు? నీకు తెలిసిందే కదే, రోజు నాకు ఈ సమస్య వస్తానే ఉంది. ఈ తలనొప్పి నుంచి బయటపడే అవకాశమే లేకుండా పోతుంది. అమ్మా, నా మాట విని మీరేదైనా అనాథ శరణాలయం చూసుకోండి. దయచేసి చెబుతున్నా, ఇక్కడే ఉంటే మీ పని అంతేనమ్మా. ఇంతలో అంజలి ఆ పవిత్రని పట్టుకుని ఎడాపెడా తిట్టేస్తుంది. ఒసే, పక్కింటి దానిలాగే ఉండనివ్వు. మా మధ్యలోకి రాకు. నేనసలే రాకాసిని. నీ రక్తం తాగుతాను చెబుతున్నా. ఇదిగో అంజలి, మాటలు మర్యాదగా రానివ్వు. అలా పవిత్ర అనగానే అంజలి వెంటనే 4 చెంపదెబ్బలేస్తుంది. ఆ దెబ్బలు తిన్న పవిత్ర ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పవిత్ర వెళ్లిన తర్వాత ముగ్గురు కోడళ్లు శారద ముందుకొస్తారు. శారదని చూసి, అత్తయ్య, రోజు ఇదే సమస్యగా ఉంది. ఆ గ్యాస్ పొయ్యిపై వంట చెయ్యాలంటేనే భయం వేస్తుంది అత్తయ్య. వీళ్ళు మాట వినేలాగా లేరు. ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం కాకపోతే వెళ్ళి బుర్రని బద్దలు కొట్టుకో. బయట కట్టెలిపోయింది కదా, వెళ్ళి వంటలు చేసుకోవచ్చు కదా. మాపై పడి దొబ్బకపోతే ఏంటి? అత్తయ్యకి చాడీలు చెప్తూనే ఉంటుంది. మేమంటే కడుపు మంట నీకు. నువ్వేదో బుద్ధిమంతురల్లాగా అనుకుంటే ఎలా? నువ్వొక నొస గిరాకీవే. అంజలి, అవని అలా అనగానే అప్పటి వరకు మౌనంగా ఉన్న అనామిక ఆ క్షణంలో కోపంతో ఊగిపోతుంది. వెంటనే అంజలి అవనిలపై అరుస్తుంది. ముగ్గురు జుట్లు పట్టుకుని కొట్టుకుంటారు. వారిని చూసిన శారద, ఆగండమ్మా ఆగండి. మీరిట జుట్టు పట్టుకుని కొట్టుకుంటే ఊరంతా నవ్వుతున్నారమ్మా. కాస్త ఆలోచించండి. దయచేసి కాస్త నెమ్మదిగా ఉండండి. అరవకండమ్మా, గొడవ పడబాకండి. మరైతే మా సమస్యని పరిష్కరించండి అత్తయ్య. ఈ గొడవకి కారణం మీరే కదా. అందర్నీ వంట చేయమంటారు. ఉన్నదేమో ఒక గ్యాస్ పొయ్యి మాత్రమే కదా. ఓ పని చెయ్యండమ్మా, అందరూ కట్లు పొయ్యిల మీద వంటలు చేసుకోండి. ఇకపై ఈ గ్యాస్ పొయ్యిని ఎవరు వాడబాకండి. ఇక మీరంతా వెళ్ళండి, ఇక్కడ ఎవరు ఉండకూడదు అంటూ శారద చెప్పగానే కోడళ్లంతా తమ గదుల్లోకి వెళ్లిపోతారు. వారలా వెళ్లిన తర్వాత శారద తన గదిలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే శారద యథావిధిగా గుడికి బయలుదేరుతుంది. గుడికి వెళ్లగానే అక్కడ పూజారి ఎదురుపడతాడు. ఏమిటమ్మా మీరు? మిమ్మల్ని రావద్దని చెప్పాను కదా. ఈరోజు మీరొచ్చిందే కాకుండా మీ కోడలను కూడా పంపించారా? వాళ్ళేమో ఇక్కడికొచ్చి గొడవ పడుతున్నారు. ఇలాంటి తగులు గుళ్ళో మాకు అవసరమా తల్లి? ఏమైందండి? వాళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి? గుడి కాబట్టి వచ్చారు, అందరూ వస్తారు కదా. కాని మీ కోడలేమో
ముందు నా పేరుపై అర్చన చేయండి అంటే లేదు లేదు నా పేరు మీద అర్చన చేయండి అని పోటీపడి మరీ గొడవ చేస్తున్నారు. క్షమించండి పూజారి గారు, నేనిప్పుడు అక్కడికి వెళ్తే ఆ గొడవ ఇంకా ఆస్తి ఎక్కువ అవుద్ది. మీరెళ్ళి వాళ్ళతోటి మీ అత్తగారు కళ్ళు తిరిగి పడిపోయారంటని చెప్పండి, వాళ్ళు గొడవ ఆపి వెళ్ళిపోతారు. అలాగేనమ్మా. అలా పూజారి కోడళ్ల వద్దకు వెళ్లి విషయం చెప్తాడు. కోడలెవరూ పూజారి మాటే పట్టించుకోరు. ఇక శారదే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. శారదను చూడగానే, చూడండి అత్తయ్య, నేను ధనవంతురాల్ని, నాకున్నంత డబ్బు మీ ఇద్దరి కోడళ్లకు లేదు, కాబట్టి నేనే ముందుగా అర్చన చేసుకోవాలి. కాని వాళ్లు మాత్రం నా అర్చనని ఆపుతున్నారు. చూడండమ్మా, ఇంటి రచ్చ వీధిలోకి రాకూడదు. ఇంట్లో మీరు గొడవలు పడేది చాలు. మీ తగ్గులు తీర్చడానికి నేనున్నాను గదా, ఇంటికి వెళ్దాం పదండి, ఇక్కడ గొడవ పడబాకండి అంటూ శారద కోడలని ఇంటికి వెళ్ళమని చెప్తుంది. ఇక అందరూ అరవటం ఆపి ఇంటి దారి పడతారు. ఇంటికి వెళ్ళగానే శారద అందర్నీ అరుస్తుంది. ఏంటమ్మా మీరు, రోజు రోజుకి మీ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, మీతో వేగలేకపోతున్నాను. అందరూ కోడళ్ళకి క్రమశిక్షణ లేదని అంటున్నారు. నేనేం చేయను, నా వల్ల కావట్లేదు. ఈరోజు రాత్రికే నేను మీ గురించి మీ భర్తలతో మాట్లాడతాను. ఇక నా వల్ల కావట్లేదు, తట్టుకోలేకపోతున్నానమ్మా. నేను మీ ఆగడాలను చూసి భరించలేకపోతున్నాను. అలా శారద అనగానే కోడళ్ళింకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. ఆ రోజు రాత్రి శారద కొడుకులు రమేష్, అరుణ్, వాసులు వస్తారు. వారిని చూసి కుమిలి కుమిలి ఏడుస్తుంది శారద. అమ్మా, అలా ఏడవకమ్మా, నువ్వలా ఏడిస్తే మేం తట్టుకోలేం. రే బాబు, నా వల్ల కావట్లేదురా, తట్టుకోలేకపోతున్నానరా నేను. మీ భార్యల్ని మీరే అదుపులో పెట్టుకోండి. ఊరంతా నవ్వులు పాలైపోయాను, నేనింక ఇంట్లో ఉండలేనురా. అమ్మా, మేం మాట్లాడతాం, ఇక నీకే ఇబ్బంది రానివ్వం. ఇది నీ ఇల్లమ్మా, నువ్వు వెళ్ళిపోతానంటావేంటి? కావాలంటే వాళ్ళనే ఇంట్లో నుంచి గెంటేస్తాం. అంత పని మాత్రం చేయబాకండి, ముందు మీరు మీ భార్యలతో మాట్లాడండి. అలా శారద చెప్పగానే ఆ రాత్రి అన్ని గదుల్లో నుంచి పెద్ద పెద్దగా అరుపులు వినిపిస్తాయి. ఇక మరుసటి రోజు ఉదయాన్నే శారద ముందు కోడళ్లంతా వచ్చి నిల్చుంటారు. తమ అత్తగారిని చూసి, క్షమించండి అత్తయ్య, ఇక మీకేమీ ఇబ్బంది రానివ్వం అత్తయ్య, మీకే సమస్య రాకుండా చూసుకుంటాం అత్తయ్య. మీలో మార్పు వస్తుందని నేను అనుకోలేదమ్మా, చాలా సంతోషంగా ఉందమ్మా అంటూ అందరూ చెప్పిన మాటలకు సంతోషిస్తుంది శారద. ఇక కాస్త ప్రశాంతంగా ఉంటూ గుడికి బయలుదేరుతుంది. కొడుకులంతా ఉద్యోగం చేయటానికి వెళ్తారు. ఇక అప్పుడే వీధిలో వెళ్తున్న శారదకు పెద్ద పెద్దగా అరుపులు వినిపిస్తాయి. ఏంటోనని తిరిగి చూస్తుంది. తిరిగి చూసేసరికి వీధిలో ముగ్గురు కోడళ్ళు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని గొడవ పడుతూ ఉంటారు. శారద పరుగున అక్కడికి వెళ్తుంది. అమ్మా, ఇందాకే నాకు తగులు ఆడుకో అని చెప్పారు కదమ్మా, మళ్ళీ ఏమైంది, ఏం జరిగిందమ్మా? అత్తయ్య, నేను మాయలాడినని తిరిగిపోతున్నని పక్కింటి పవిత్రతో చెబుతోంది. ఆ పవిత్రేమో నన్ను చూసి పగలబడి నవ్వుతోంది. ఇలా చేస్తే నేను ఒప్పుకోనత్తయ్య. అవునే, నువ్వు మాయలాడివే, తిరిగిపోతువే, ఆ విషయం ఊరంతా తెలుసుగా. పెద్ద కోళ్ళని అజమాయిషి చలాయిస్తోంది. మీరు మమ్మల్ని ఒకలాగా, మీ పెద్ద కోడలు మరొకలాగా చూస్తున్నారు. మేమేం పాపం చేశామత్తయ్య? మమ్మల్ని ఎందుకు మీరు వేరుగా చూస్తారు? చూడండి, నేను మీ జోలికి రాలేదు కదా, అయినా నా గురించి తప్పుగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక మర్యాదగా చెబుతున్నాను, వాళ్ళకి నా గురించి తప్పుగా మాట్లాడొద్దని మీరే చెప్పండి అత్తయ్య. ఆగండమ్మా, ఆగండి. శారదలా ఎంతసేపు చెప్తున్నా కోడళ్లు మాత్రం పట్టించుకోకుండా ఎవరి పాటికి వాళ్ళు గొడవ పడుతూనే ఉంటారు. ఇక అటువైపు వెళ్తున్న పూజారి శారదను చూసి, చూడమ్మా, ప్రశాంతత లేని చోట ఎక్కువగా ఉండకూడదు. జీవితం చాలా విచిత్రమైంది. మనం ఏదనుకుంటామో అలా జరగకుండా చేస్తుంది. నేను నీ మంచికే చెప్తున్నాను. ఈ వయసులో నీకు ప్రశాంతత చాలా అవసరం, కాని అది నీకు లేకుండా పోతుంది. అలా పూజారి అనగానే శారద ఆలోచనలో పడుతుంది. కోడళ్లను పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్లి తన బట్టలు సర్దుకుంటుంది. కోడళ్లపాటికి కోడళ్లు గొడవపడుతూనే ఉంటారు. శారద మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పాటికి తాను అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఆ గొడవంతా సర్దుమణిగాక కోడలి ఇంట్లోకెళ్లి చూస్తే అక్కడొక చీటీ ఉంటుంది. ఆ చీటీ తీసుకున్న అనామిక అందులో ఏముందో చదువుతుంది. ఇన్నాళ్ళు నా కుటుంబం ఒక అందమైన కుటుంబం అనుకున్నా, కానీ అది తప్పని తెలిసింది. అందరూ నా కుటుంబాన్ని తగువుల కుటుంబం అంటున్నారు. కోడళ్ల తగువులు తీరుస్తూ నేనిలా ఉండలేను. అందరూ ఉన్నా అనాథలా మారి కొత్త జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. ఇక సెలవు. అలా అనామిక ఉత్తరం చదవటం పూర్తవుతుంది. కోడళ్లంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఏడుస్తారు. తమ అత్తగారు శారద ఇంటి నుంచి వెళ్లిపోయినందుకు బాధతో కుమిలిపోతారు. తమకు పెద్ద దిక్కు దూరమైందని ఏడుస్తూ అత్తగారిని వెతుకుతూ తలొక దిక్కు పరుగులు తీస్తారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అది ఉదయకాల సమయం.
శారద ముగ్గురు కోడళ్ళు చన్నీటి స్నానం చేసి తులసి కోట చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత పూజ ముగించుకొని ఎవరి పనులు వాళ్ళు మొదలుపెట్టేస్తారు. కొంత సమయం తర్వాత అత్తగారు అనామిక దగ్గరికి వెళ్ళి, అమ్మా అవని, ఈరోజు రమేష్ సురేష్ ఇద్దరు కూడా ఇంటికి వస్తున్నారు. 2 వారాలు ఇక్కడే ఉంటారంట. వాళ్ళిద్దరికి ఏం కావాలో అన్ని ఏర్పాట్లు చెయ్యి. సరే అత్తయ్య, నేను దగ్గరుండి అన్ని చూసుకుంటాను అని అనామిక చెప్తుంది. కొంత సమయం తర్వాత రమేష్ సురేష్ ఇద్దరు ఇంటికొస్తారు. వాళ్ళని చూసి అనామిక అవని ఇద్దరు చాలా సంతోషపడతారు. ప్రయాణం అంత బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందవని. మధ్యాహ్నం 1 అవుతుంది, ఇంతవరకు ఏమీ తినలేదు. చాలా ఆకలిగా ఉంది. మేం ఫ్రెష్ అయ్యి వస్తాం, భోజనాలు వడ్డించండి. అవును, ఇంతకీ అరుణ్ ఎక్కడికి వెళ్ళాడు? పని మీద బయటికి వెళ్ళాడు. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడులేండి. ముందు మీరు ఫ్రెష్ అవ్వండి అని అనటంతో వాళ్ళు సరే అని లోపలికి వెళ్తారు. కొంత సమయం తర్వాత వాళ్ళు భోజనానికి కూర్చుంటారు. ఇంతలో శారదా ప్రసాదులు వచ్చి వాళ్ళని పలకరిస్తే వాళ్ళు కూడా భోజనానికి కూర్చుంటారు. అనామిక అవని వాళ్ళకి భోజనం వడ్డిస్తూ ఉంటారు. అప్పుడు రమేష్, ఏంటి పప్పు సాంబార్ బెండకాయ దొండకాయ ఇవే ఉన్నాయి, నాన్ వెజ్ ఏం లేదా? ఇప్పుడు కార్తీక మాసం, అందుకే నాన్ వెజ్ చేయలేదు. ఈ నెల మొత్తం కార్తీక మాసం కదా, ఇంట్లో నీస్ అనే పదం కూడా ఉండదు. మేమున్న ప్లేస్లో నాన్ వెజ్ తిని 3 నెలలు అవుతుంది. ఇంటికొస్తే ప్రశాంతంగా అన్నీ తినొచ్చు అనుకుంటే ఇదేంటి? తప్పదు, తినండి. వదినా, ఒకసారి మా గురించి కూడా ఆలోచించండి వదినా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అవని, ఏవండి, నేను మీ గురించి ఆలోచించాను కనుకే మీకోసం కోడి కాలు మటన్ తీసుకొచ్చాను చూడండి అని వాటిని తమ ముందు పెడుతుంది. ప్లేట్ చూసి చాలా సంతోషంగా సురేష్ రమేష్ వాటిని తింటారు. ఏంటిది, చికెన్ కాదా? అవును, ఇది అసలు చికెన్ లాగే లేదు. బావగారు, అది చికెన్ కాదు. ఊరికే నేనే బంగాళదుంపతో చికెన్ షేప్లో కట్ చేసి చికెన్లా తయారు చేశాను. ఇది మీరు చికెన్ అనుకోవాలని అని అనడంతో వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. రే, కావాలంటే మీరు బయటికి వెళ్తే నచ్చుగా. ఏంటమ్మా, బయట తినే కదా ఇంట్లో ఫుడ్ తినాలని ఇంటి దాకా వచ్చాం. వీళ్ళేమో ఇక్కడికి వస్తే ఇలా చేస్తున్నారు. కొన్నిసార్లు తప్పదులేరా, తినండి అని అనటంతో వాళ్ళు సరే అని భోజనం చేస్తారు. చాలా సమయం తర్వాత అరుణ్ ఇంటికి వస్తాడు. అరుణ్ వస్తూనే అంజలితో, అంజలి, అనేవాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడే భోజనం చేసి పైకి వెళ్లారు. వాళ్ళ కోసం ఏమైనా తీసుకొచ్చారా ఏంటి? తీసుకొచ్చాను, వడలు సమోసాలు. మన ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు కదా, అందుకే ఇవి తీసుకొచ్చాను అని చెప్పి వాళ్ళ అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ అతన్ని చూసి ప్రేమగా హత్తుకుంటారు. అన్నయ్య, మీకోసం ఏం తెచ్చానో చూడండి అంటూ అందులో చికెన్ మటన్ చేపలు ఉంటాయి, వాటిని చూపిస్తాడు. అవి చూసిన సురేష్, రే తమ్ముడు, మీ వదిన వాళ్ళు చూస్తే మన పని అయిపోతుంది. కార్తీక మాసం ఇంట్లో నాన్ వెజ్ తినకూడదని రూల్ పెట్టారు. వాళ్ళకి తెలిసేలాగా ఎందుకు తింటామన్నయ్య, మీరు తినండి. అయినా బయట హోటల్ ఎందుకు తెచ్చావురా? అలా అనుకుంటే మేమే బయటకు వెళ్ళేవాళ్ళం కదా. బయటకు వెళ్ళటం ఇష్టం లేకే కదా ఇంట్లో ఉంది. అన్నయ్య, ఇది బయట ఫుడ్ కాదు. నేను శాంతమ్మత్త దగ్గరికి వెళ్ళి చేయించుకొని తీసుకొచ్చాను. శాంతమ్మత్త వంటలు ఎలా చేస్తుందో నీకు తెలుసు కదా. ఆ మాట వినగానే వాళ్ళు అవునా నిజమా అంటూ వాటిని తినడం మొదలు పెడతారు. వాటిని తింటూ రమేష్, అబ్బా ఎంత బాగుందోరా, సూపర్, చచ్చుబడిన నాలికి ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చినట్టు అయింది అని ఆవురావురుమంటూ తింటూ ఉంటాడు రమేష్. ఇంతలో అవని అంజలి ఇద్దరు అక్కడికి వస్తారు. వాళ్ళు రావటం మగవాళ్లు వాటన్నిటినీ దాచిపెట్టేస్తారు. ఏంటి ఇక్కడ నీచు వాసన వస్తుంది? వర్షాలు మొదలయ్యాయి కదా వదినా, అందుకే ఈ నీచు వాసన. ఆ నీచు వాసన ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. మర్యాదగా మీరు చికెన్ మటన్ ఎక్కడ పెట్టారో బయటకు తీయండి. వాళ్ళు ముగ్గురు అలాంటిదేమీ లేదు అంటారు. ఇక ఇద్దరు ఆడవాళ్లు వెతికి, అయ్యయ్యో, ఎంత పాపం చేశారు మీరు. మర్యాదగా వాటిని బయటపడేయండి. ఇల్లు మొత్తం ఇప్పుడు శుభ్రం చేయాలి. ఎందుకే పెద్ద పెద్దగా అరుస్తున్నావు? వదినకి తెలిస్తే ఇంకా పెద్ద గొడవ చేస్తుంది. ఎలాగూ తినేసాంగా, ఇవి కూడా తినేసి మీరు చెప్పినట్టు చేస్తానులే. మర్యాదగా వాటిని బయట పడేస్తారా, లేకపోతే మీ అందరినీ మూటగట్టి బయటపడేయాలా అని కోపంగా అనటంతో ఇంతలో అక్కడికి అనామిక వస్తుంది. విషయం తెలుసుకుంటుంది. అందరి కల్లి కప్పు ఇంత పనిచేస్తారా? మిమ్మల్ని వదిలిపెట్టను, వీటిని బయటపడేసిరండి అని గట్టిగా అనటంతో ఇక వాళ్ళు చేసేదేమీ లేక వాటిని బయటపడేయడానికి వెళ్తారు. వాళ్ళు బయటకు వెళ్లి వాటిని పడేయకుండా మొత్తం ఆవురావురమంటూ తినేసి ఆ తర్వాత ఇంట్లోకి వస్తారు. బయట పడేశారా లేకపోతే తిన్నారా?
బయట కుక్కలు కేసొచ్చాంలే సరే అయితే మీ ముగ్గురు బయట నిలబడండి అని అనామిక అంటుంది. వాళ్ళు ముగ్గురు బయట నిలబడతారు. ఆ తర్వాత ముగ్గురు ఆడవాళ్లు బకెట్లతో నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద పోస్తూ ఉంటారు. వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు అంజలి మీరు చేసిన పాపం పోవడానికి అని సమాధానం చెప్తుంది. వాళ్లకు అలా నెత్తి మీద నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు మీరు ఇల్లు మొత్తం శుభ్రం చేసి పసుపు నీళ్లు చల్లాలి. ఏంటి, మేము ఆ పని చేయాలా? మా వల్ల కాదు. కాదంటే కుదరదు. మీరు చేసింది చాలా పెద్ద తప్పు. ఆ తప్పుకి శిక్ష ఇదే అని అనటంతో వాళ్ళు ఇక చేసేదేమీ లేక ముగ్గురు ఇల్లు మొత్తం శుభ్రం చేసి పసుపు నీళ్లు చల్లుతూ ఉంటారు. అదంతా చూసి శారదా ప్రసాదులు నవ్వుకుంటూ ఉంటారు. ఇక అదంతా పూర్తయిన తర్వాత చూడండి, మీరిక్కడ ఉన్నన్ని రోజులు పాటించాల్సిన నియమాలు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. వాళ్ళు ఏంటో చెప్పు అన్నట్లుగా చూస్తూ ఉంటారు. మాతో పాటు పొద్దున్న 4 గంటలకు లేచి చన్నీళ్లతో తలకు స్నానం చేయాలి. ఏంటి, 4 గంటలకి చన్నీళ్ళ స్నానమా? మా వల్ల కాదు. కాదంటే కుదరదు. స్నానం చేయడంతో పాటు పూజలో మాతో పాటు పాల్గొనాలి. హొసే అంజలి, ఏంటే ఇది? నా మాట వినకపోతే మీరెక్కడికన్నా బయటికెళ్ళి ఉండండి. ఈ కార్తీక మాసం పూర్తయ్యేంత వరకు ఇంటి వైపుకు రాకండి అని అనటంతో సర్లేండి, ఇంకేం చేయాలో కూడా చెప్పండి. ఇంట్లోకి నీసు తీసుకురాకూడదు. శాకాహారం మాత్రమే తీసుకోవాలి. మీరు బయట కూడా తీసుకోకూడదు. అందుకు వాళ్ళు సరే అంటారు. సాయంత్రం 6 గంటలకి పూజ చెయ్యాలి. ఇక రాత్రి భోజనం ఏముండదు. కావాలంటే ఒక అరటిపండు తినొచ్చు. ఒక్క అరటి పండుతో కడుపు నిండుతుందా? మీరు ఈ పూజ చేస్తుంది మేము సుఖంగా ఉండాలనేగా, లేకపోతే మమ్మల్ని పైకి పంపించాలనా? ఏంటయ్యా అలా మాట్లాడుతున్నావు? మీరు సంతోషంగా ఉంటేనే కదా మేము సంతోషంగా ఉండేది. అర్థం చేసుకోండి అని అనటంతో వాళ్ళు సరే అంటారు. ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అనవసరంగా మనం అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చాం. వర్క్ ఫ్రమ్ హోమ్ మరీ తీసుకున్నాం. ఇప్పుడు ఇన్ని చేయాల్సి వస్తుంది. అవునన్నయ్య, ఇక వచ్చిన తర్వాత తప్పదుగా. ఇక తప్పేలాగా లేదు కదా, వాళ్ళు చెప్పినట్టు చేయడం తప్ప మనం ఇంకేమీ చేయలేం అని వాళ్ళు ముగ్గురు అనుకుంటారు. ఇక మరుసటి రోజు నుంచి వాళ్లతో పాటు నిద్రలేచి పూజలో పాల్గొంటూ ఉంటారు. అత్తగారు మామగారికి కూడా చన్నీటి స్నానం పూజలు తప్పలేదు. అలా కార్తీక మాసం మొత్తం ఆ ముగ్గురు కోడళ్ళు ఉపవాసం ఉంటూ మాంసాహారం పెట్టకుండా నిష్ఠతో పూజ చేస్తూ ఇంట్లో వాళ్ళందరి చేత పూజలు చేపిస్తూ ఉంటారు. ఇలా మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.